ఫ్రెండ్స్, పోయిన వీడియోలో మనం ఫ్రేమ్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూసాము. సో ఈ వీడియోలో మనం ఫ్రేమ్స్లో పాటు అండ్ ఇక్కడ టూల్స్ అనేది ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. అందులో టూల్స్లో పాటు ఇక్కడ మౌస్ ఓవర్ చేస్తే ఇక్కడ షేప్ టూల్స్ అని ఉంటుంది. సో షేప్ టూల్స్ అనేది ఏంటో ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో నేను ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఫ్రేమ్ తీసుకునే దానికి నేను షార్ట్కట్కి ఏంటంటే ఎఫ్ అని ఉపయోగిస్తున్నాను. సో ఎఫ్ క్లిక్ చేస్తే మనకి ఫ్రేమ్స్ ప్యానల్ అనేది ఓపెన్ అవుద్ది. ఇట్లా రైట్ సైడ్లో ఫ్రేమ్స్ ప్యానల్ అనేది ఓపెన్ అవుద్ది. సో ఆ ఫ్రేమ్స్ ప్యానల్లో నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఆండ్రాయిడ్ కాంపాక్ట్ తీసుకుంటున్నాను. సో ఆండ్రాయిడ్ కాంపాక్ట్ అని ఫ్రేమ్ తీసుకుంటున్నాను. సో ఆండ్రాయిడ్ కాంపాక్ట్ ఫ్రేమ్ అనేది మనకి క్యాన్వాస్ మీద వచ్చేసింది. సో క్యాన్వాస్ అనొచ్చు, లేదంటే వర్క్ స్పేస్ అనొచ్చు, అండ్ ఇక్కడ వర్కింగ్ స్పేస్ అనొచ్చు, అండ్ ఇక్కడ ఏమైనా అనొచ్చు. సో క్యాన్వాస్ మీద మనకి ఫ్రేమ్ అనేది డిస్ప్లే అయిపోయింది. సో వన్స్ క్యాన్వాస్ మీద ఫ్రేమ్ అనేది డిస్ప్లే అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను ఒక షేప్ అనేది డ్రా చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రెక్టాంగిల్ డ్రా చేస్తాను. సో ఇది రెక్టాంగిల్ అండ్ ఈ ఫ్రేమ్ సైజ్ ఎంత ఉంది, 412 ఇంటూ 917. అంటే ఇక్కడ విడ్త్ వచ్చేసి 412 ఉంది, ఇక్కడ హైట్ వచ్చేసి 917 ఉంది. ఇది ఏం ఏం ఫ్రేము? ఆండ్రాయిడ్ కాంపాక్ట్ ఫ్రేమ్. ఆండ్రాయిడ్ కాంపాక్ట్ ఫ్రేమ్ యొక్క సైజ్ విడ్త్ వచ్చేసి 412 అండ్ హైట్ వచ్చేసి 917. అండ్ నేను ఈ రెక్టాంగిల్ యొక్క విడ్త్ అనేది ఎంత ఉంది, 564, హైట్ వచ్చేసి 244 అని ఉంది ఇక్కడ. అండ్ నేను ఈ రెక్టాంగిల్ని విడ్త్ వచ్చేసి దీని రెక్టాంగిల్ విడ్త్ వచ్చేసి 412 పెడతాను. సో 412 నేను విడ్త్ ఒకటే చేంజ్ చేస్తాను, హైట్ చేంజ్ చేయలేదు. సో హైట్ చేంజ్ చేయకుండా ఓన్లీ విడ్త్ ఒకటే పెట్టేసి దీన్ని ఫ్రేమ్ లోపలికి తెచ్చుకుంటున్నాను. ఎలా తెచ్చుకోవడం? సో దీన్ని అట్లాగే ఇట్లాగా మౌస్ ఓవర్ క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఈ ఫ్రేమ్ లోపలికి తీసుకొచ్చేస్తున్నాం. సో ఇట్లా వన్స్ తీసుకొచ్చిన తర్వాత మనకి సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అంటే మనకి ఇక్కడ రెడ్ లైన్ వస్తుంది. సో ఇప్పుడు రెడ్ లైన్ రాలేదు. ఎందుకు రాలేదు? సెంటర్ పాయింట్ లేదు ఫ్రేమ్ లోపల. అండ్ సెంటర్ పాయింట్ మౌస్ తీసుకొని మాన్యువల్గా డ్రాగ్ చేసుకునే దానికన్నా ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి, ఆటోమేట్ టూల్స్. సో ఇక్కడ రైట్ సైడ్ పొజిషన్లో మనకి అలైన్మెంట్ అనేది ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ రైట్ సైడ్. సో ఈ అలైన్మెంట్ అనేది మనం ఇక్కడ డైరెక్ట్గా మనకి సెంటర్ కావాలంటే సెంటర్ క్లిక్ చేసుకుంటే సెంటర్ అయిపోద్ది, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ అలైన్మెంట్ క్లిక్ చేస్తే లెఫ్ట్ అలైన్ అయిపోద్ది. సో లెఫ్ట్ అలైన్ వచ్చేసి ఆల్ట్ ఏ షార్ట్కట్, ఆల్ట్ ఏ క్లిక్ చేస్తే లెఫ్ట్ అలైన్ అయిపోద్ది. సో సెంటర్ అలైన్ కావాలంటే మనకి ఆల్ట్ హెచ్ క్లిక్ చేస్తే సో ఇట్లా ఉంది. నేను వచ్చేసి ఆల్ట్ హెచ్ సెంటర్ అలైన్ అయిపోయింది అట్లాగా. సో ఆల్ట్ ఏ లెఫ్ట్ అలైన్. అండ్ ఇక్కడ మనకి రైట్ అలైన్ ఉంది. రైట్ అలైన్ ఏంటి? ఆల్ట్ డి రైట్ అలైన్. సో నేను ఇప్పుడు మూమెంట్స్ అనేది నీకు కరెక్ట్గా చూపిస్తాను. అండ్ 3 ఫ్రేమ్స్ తీసుకుంటున్నాను. 3 ఫ్రేమ్స్ని డూప్లికేట్ చేస్తున్నాను. సో డూప్లికేట్ వచ్చేసి ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే మనకి డూప్లికేట్ అవుద్ది. ఇది వచ్చేసి నేను కొంచెం విడ్త్ తగ్గిస్తున్నాను, అండ్ ఇది విడ్త్ తగ్గిస్తున్నాను, అండ్ ఇది విడ్త్ తగ్గిస్తున్నాను. అండ్ నేను ఈ 3 అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ తీసుకొస్తున్నాను. ఇది అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ తీసుకొచ్చేసాను, ఫ్రేమ్ బయట ఉంది. సో నేను ఫస్ట్ రెక్టాంగిల్ని ఫస్ట్ ఫ్రేమ్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. సో నేను ఇన్సర్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ కార్నర్లో ఉంది. సో కార్నర్లో ఉంటే నేను దాన్ని సెంటర్లోకి తెచ్చుకోవాలి. సో సెంటర్లో తెచ్చుకోవాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలా? సెంటర్లో తెచ్చుకున్న తర్వాత ఆల్ట్ హెచ్ క్లిక్ చేస్తే సెంటర్ వచ్చేస్తుంది. అండ్ నేను దాన్ని మిడిల్లో తెచ్చుకోవాలి. సో మిడిల్లో తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనకి ఆల్ట్ వి మిడిల్లో వచ్చేసింది. సో ఇవన్నీ చిన్న చిన్న షార్ట్కట్ కీస్. సో మనకి షార్ట్కట్ కీస్ రాలేదు అని అనుకుంటే సో నేను అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ తీసుకొచ్చేస్తున్నాను. అండ్ ఫ్రేమ్ లోపలికి తీసుకొని వచ్చి మనకి రైట్ సైడ్ ప్యానల్లో అలైన్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ అలైన్మెంట్ అనేది నేను ఏదైతే షార్ట్కట్కి యూస్ చేస్తున్నామో ఆ షార్ట్కట్కి సంబంధించిన అలైన్మెంట్ ప్యానల్ ఇది. సో నేను ఇక్కడ సెంటర్ చేస్తున్నాను. సో సెంటర్ అలైన్మెంట్ నాకు కావాలి. ఇక్కడ సెంటర్ అలైన్మెంట్, ఇక్కడ హారిజాంటల్ అలైన్మెంట్ ఉంది కదా, అక్కడ అది సెంటర్, అది క్లిక్ చేస్తే సెంటర్కి వస్తుంది. వచ్చిందా? వన్స్ సెంటర్కి వచ్చిన తర్వాత నేను దాన్ని సెంటర్ కాడి నుంచి మిడిల్ తీసుకురావాలి. సో ఇక్కడ మిడిల్ పాయింట్. సో ఆ మిడిల్ పాయింట్ని తీసుకురావాలంటే ఇక్కడ మనకి లెఫ్ట్ అలైన్, మిడిల్ అలైన్, రైట్ అలైన్ ఉంది. సో దాని పక్కనే టాప్ అలైన్, మిడిల్ అలైన్ అండ్ బాటమ్ అలైన్ ఉంటుంది. సో అక్కడ నేను ఏం చేస్తున్నాను,
అక్కడ మధ్యలోది పట్టుకొని అలైన్ వర్టికల్ సెంటర్ అంటున్నా. సో వన్స్ అది క్లిక్ చేసిన తర్వాత అలైన్ వర్టికల్ సెంటర్ అంటే వర్టికల్గా మనకి సెంటర్ పాయింట్లో అలైన్ అయిపోయింది అది. సో నేను దీన్ని ఫస్ట్ లెఫ్ట్ అలైన్ చేస్తున్నాను. ఇది లెఫ్ట్ అలైన్. మళ్ళీ ఇంకో ఫ్రేమ్లో తీసుకొని వచ్చి దీన్ని సెంటర్ అండ్ మిడిల్ అలైన్ చేసుకుంటున్నాను. సో సెంటర్ మిడిల్ అలైన్ చేసిన తర్వాత దీన్ని రైట్ అలైన్ చేస్తున్నాను. సో ఇది రైట్ అలైన్, ఇది లెఫ్ట్ అలైన్. అండ్ మూడోది దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఫ్రేమ్లో డ్రాగ్ చేసి నేను కార్నర్లో పెట్టి దీన్ని సెంటర్ అలైన్ చేసి మిడిల్ అలైన్ చేస్తున్నాను, అంతే. ఇది అలైన్మెంట్. ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్లో ఎలా ఉంది? లెఫ్ట్ అలైన్లో ఉంది. మనకి సెకండ్ ఫ్రేమ్లో ఎలా ఉంది? రైట్ అలైన్లో ఉంది. అండ్ థర్డ్ ఫ్రేమ్లో ఎలా ఉంది? సెంటర్ అండ్ మిడిల్ అలైన్లో ఉంది. అండ్ ఫ్రేమ్ తీసుకొచ్చిన తర్వాత ఫ్రేమ్లోకి ఇలాగా మనకి షేప్స్ అనేది అలైన్మెంట్ చేసుకోవాలి. వన్స్ అలైన్మెంట్ చేసుకున్న తర్వాత నేను దీనికి కలర్ ఇచ్చుకోవాలి. ఎక్కడ? లెఫ్ట్ సైడ్ ప్యానల్లో, డిజైన్ ప్యానల్లో కింద మనకి ఫిల్ అని ఉంటుంది. సో ఆ ఫిల్ కింద ఒక చిన్న బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో మనకి కలర్ ప్యాలెట్ అని ఉంటుంది. సో మీరు చూస్తున్నారా, ఫిల్ కింద D9 ఉంది. సో D9 అంటే దీనికి ఒక ఫిల్ చేసిన కలర్ యొక్క హెక్సాగాన్ నెంబర్ ఇది. వన్స్ ఇది క్లిక్ చేస్తే మనకి కలర్ ప్యాలెట్ అనేది ఓపెన్ అవుద్ది. సో వన్స్ ఇది కలర్ ప్యాలెట్లో నేను ఏవైనా కలర్ ఇచ్చుకుంటాను, అది నా ఇష్టం. అండ్ మీరు ఏవైనా కలర్ ఇచ్చుకోవచ్చు. అండ్ నేను వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆరెంజ్ ఇస్తున్నాను. సో దీనికి మిడిల్ అండ్ సెంటర్ అండ్ మిడిల్ అలైన్కి అండ్ రైట్ అలైన్కి నేను బ్లూ ఇస్తున్నాను. అండ్ లెఫ్ట్ అలైన్కి నేను గ్రీన్ ఇస్తున్నాను. ఇట్లా కలర్స్ అని చేంజ్ చేసుకోవచ్చు ఫ్రేమ్ లోపల రెక్టాంగిల్స్కి. అండ్ నేను ఇక్కడ ఇంకొక సర్కిల్ గీయాలనుకుంటున్నాను. సర్కిల్ గీయాలంటే ఓ షార్ట్ కట్, ఓ క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకుంటే యాజ్ ఇట్ ఈస్ విడ్త్ అండ్ హైట్ కరెక్ట్గా వస్తుంది ఇట్లాగా. ఇప్పుడు 251 ఉంది. నేను షిఫ్ట్ వదిలేసి మామూలుగా గీస్తున్నాను. మామూలుగా గీస్తే ఏమవుద్ది? ఇట్లా వస్తుంది, కరెక్ట్గా రాదు. అంటే మనకి ఎటు కాకుండా వస్తుంది. సో విడ్త్ వేరేగా, హైట్ వేరేగా అండ్ లెంత్ వేరేగా వస్తుంది. అట్లాగా షిఫ్ట్ పట్టుకుంటే మీకు కరెక్ట్గా విడ్త్ అండ్ హైట్ కరెక్ట్గా వస్తుంది. అండ్ ఇంకొక టెక్నిక్ ఉంది. సో వన్స్ ఈ షేప్ కానీ కరెక్ట్గా రావాలంటే ఇక్కడ మీరేం చేయాలా? ఇక్కడ లింక్ అని ఉంటుంది. సో డైమెన్షన్స్ దగ్గర లాక్ ఆస్పెక్ట్ రేషియో అని ఉంటుంది. లాక్ ఆస్పెక్ట్ రేషియో క్లిక్ చేసి మీకు ఎట్లా కావాలంటే అట్లాగా సో ఇట్లా వస్తుంది. అది ఎట్లా చేసుకోవాలా? ఫస్ట్ ఈ రెండు తీసేసి దాని తర్వాత దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని లాక్ ఆస్పెక్ట్ రేషియో చేసుకోవాలి. లాక్ ఆస్పెక్ట్ రేషియో చేసిన తర్వాత దీన్ని మనకి 259 ఉంది, నాకు 180 కావాలి. సో 180 అండ్ ఇంకొకటి ఇట్లా ఇట్లా డ్రాగ్ చేస్తే సో యాజ్ ఇట్ ఈస్ ఎట్లా వస్తుందో విత్ అండ్ హైట్ సేమ్ అట్లాగే వస్తుంది. దీన్ని నేను తీసుకొచ్చి నేను ఇంకొక లోపలికి తీసుకొచ్చి సెంటర్ మిడిల్ ప్లేస్ చేస్తున్నాను. సో సెంటర్ మిడిల్ ప్లేస్ చేసి అండ్ దీన్ని ఇక్కడ కూడా కాపీ చేసి నేను ఇక్కడికి పేస్ట్ చేస్తున్నాను. సో వన్స్ ఇక్కడ కూడా నేను పేస్ట్ చేస్తున్నాను. సో వన్స్ ఇది ఎక్కడైతే లాస్ట్ ఫ్రేమ్లో ఎక్కడైతే మనకు పొజిషన్ ఉందో దాన్ని కాపీ చేస్తే సేమ్ ఇంకొక ఫ్రేమ్లో కూడా సేమ్ అదే పొజిషను అదే స్పేస్లో అదే యాంగిల్లో పేస్ట్ అవుద్ది. అండ్ ఎన్ని ఫ్రేమ్స్లో పేస్ట్ చేసినా కూడా సేమ్ అదే యాంగిల్లో అదే వర్టికల్ స్పేస్లో అదే హార్జెంటల్లో అదే దాంట్లోనే ప్లేస్ అవుద్ది, ఇంకెక్కడ ప్లేస్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండింటిని డిలీట్ చేస్తున్నాను అండ్ దీన్ని అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ తీసుకొచ్చాను. నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను ఈ కార్నర్లో అండ్ దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నాకు కూడా ఈ రెండు ఫ్రేమ్స్ లోపలే ఇదే షేప్లో ఇదే సైజులో ఇదే కార్నర్ విడ్త్లో కావాలి. అండ్ రెండు ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేస్తున్నాను అండ్ Ctrl+V ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సేమ్ అదే విడ్త్లో అదే హైట్లో అదే యాంగిల్లో మనకి ప్లేస్ అవుతుంది. ఇక్కడ సేమ్ అదే విడ్త్లో అదే యాంగిల్లో ప్లేస్ అవుతుంది. సో ఇంకొక షేప్ కావాలి అనుకుంటే నేను దీన్నే డూప్లికేట్ చేసి నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. దీనికి ఇంకో కలర్ ఇస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ ఇస్తున్నాను అండ్ రెడ్ నేను ఇది కాపీ చేసి నేను అదే ఇప్పుడు పక్కన లెఫ్ట్ అలైన్ వచ్చి 11 అండ్ టాప్ అలైన్ వచ్చి 86 అండ్ రైట్ అలైన్ వచ్చి 221.
అండ్ బాటమ్ వచ్చేసి 651. నాకు ఇదే స్పేస్తో, ఇదే లెంత్ అండ్ విడ్త్తో, ఇదే అలైన్మెంట్తో నాకు ఈ రెండు ఫ్రేమ్స్ లోపల ఈ సర్కిల్ అనేది ప్లేస్ అవ్వాలి. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇదొక ఫ్రేమ్ అండ్ ఇదొక ఫ్రేమ్ షిఫ్ట్ పట్టుకొని ఈ రెండు, సో ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత షిఫ్ట్ హోల్డ్ చేసుకొని ఇది కూడా సెలెక్ట్ చేస్తే ఈ రెండు ఫ్రేమ్స్ సెలెక్ట్ అవుతాయి. సో వన్స్ ఈ రెండు ఫ్రేమ్స్ సెలెక్ట్ అయిన తర్వాత కంట్రోల్ వి క్లిక్ చేస్తే సేమ్ అదే డైమెన్షన్తో, అదే విడ్త్తో, అదే హైట్తో, అదే లెంత్తో అన్ని ఫ్రేమ్స్లో కూడా పేస్ట్ అవుద్ది. సో మనకి ఎలా తెలియాలి అంటే దీన్ని వన్స్ హోవర్ చేసి మౌస్ పక్క తీసుకొచ్చి ఆల్ట్ ప్రెస్ చేయండి. ఆల్ట్ ప్రెస్ చేస్తే మనకి 4 టైప్ ఆఫ్ డైమెన్షన్స్ కనపడతాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది, 11, 221 రైట్ సైడ్. అండ్ సెకండ్ ఫ్రేమ్లో అండ్ ఇది 11, 221. అండ్ థర్డ్ ఫ్రేమ్లో 11, 221. అండ్ ఫస్ట్ ఫ్రేమ్లో బాటమ్ అండ్ హైట్ ఎంత ఉంది, 86, 651. అండ్ దీంట్లో 86, 651. అండ్ థర్డ్ ఫ్రేమ్లో 86, 651. ఇట్లాగా నాకు ఇంకొక షేప్ కావాలి. సో ఇంకొక షేప్ కావాలంటే కింద షేప్ టూల్లోకి వచ్చి ఇక్కడ డౌన్ ఆరో క్లిక్ చేసుకుని నాకు ఇక్కడ ఇంకొక షేప్ కావాలంటే పాలిగాన్ తీసుకోవచ్చు, స్టార్ తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలిగాన్ తీసుకుంటున్నాను. సో పాలిగాన్ తీసుకొని ఎప్పుడైనా కానీ షేప్ తీసుకునేటప్పుడు షేప్ కరెక్ట్గా రావాలి అంటే షిఫ్ట్ హోల్డ్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి. అప్పుడు మీకు విడ్త్ అండ్ హైట్ కరెక్ట్గా వస్తుంది. లేదంటే ఎటు పడితే అట్లా వస్తుంది. విడ్త్ అండ్ హైట్ కరెక్ట్గా రాదు, షిఫ్ట్ హోల్డ్ చేయకుండా కరెక్ట్గా డ్రాగ్ చేస్తే రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక పాలిగాన్ తీసుకున్నాను. సో షిఫ్ట్ హోల్డ్ చేయలేదు, షిఫ్ట్ హోల్డ్ చేయకుండా ఇట్లా పట్టుకుంటున్నాను. చూడండి ఎట్లా పడితే అట్లా వచ్చేస్తుంది అండ్ కరెక్ట్గా షేప్ రాదు. వన్స్ కరెక్ట్గా షేప్ రావాలి అంటే షిఫ్ట్ హోల్డ్ చేయండి, షిఫ్ట్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయండి అండ్ అటు ఇటు రాదు, కరెక్ట్గా విడ్త్ అండ్ హైట్ కరెక్ట్గా వస్తుంది. అండ్ దీన్ని నేను ఇంకొక ఇక్కడ ఫ్రేమ్లో ఫిట్ చేస్తున్నాను. సో వన్స్ ఫిట్ చేసి నేను ఇక్కడ ఇంకొక కలర్ ఇస్తున్నాను. సో దీనికి పాలిగాన్కి నేను ఇచ్చే కలర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో ఇస్తున్నాను. సో ఎల్లో ఇచ్చి నాకు ఇదే ప్లేస్లో ఈ రెండు కూడా ఫిల్ అవ్వాలి. ఎట్లాగా, దీన్ని కంట్రోల్ సి ఇక్కడ సెలెక్ట్ చేసి కంట్రోల్ వి క్లిక్ చేస్తే సేమ్ అదే వస్తుంది. సో నేను ఈ షేప్ యొక్క రెక్టాంగిల్ యొక్క నేను ఏం చేంజ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిడిల్ పెడుతున్నాను, సెంటర్ పెట్టి మిడిల్ పెడుతున్నాను. సో మిడిల్ పెట్టి నేను కార్నర్ రేడియస్ నేను చేంజ్ అవ్వాలనుకుంటాను. ఇక్కడ కార్నర్ రేడియస్ అనేది చాలా షార్ప్గా ఉన్నాయి. సో ఈ షార్ప్ ఎడ్జెస్ నాకు వద్దు, నాకు దీనికి కొంచెం స్మూత్ ఎడ్జెస్ కావాలి. సో స్మూత్ ఎడ్జెస్ కావాలి అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఇక్కడ కింద అప్రెన్సిస్ ఉంది. సో అది అప్రెన్సిస్లో ఇక్కడ కార్నర్ రేడియస్ అని ఉంది, ఒపాసిటీ పక్కన. ఆ ఒపాసిటీ పక్కన కార్నర్ రేడియస్లో 0 ఉంది. సో నార్మల్గా కార్నర్ రేడియస్ అనేది డిఫాల్ట్గా 0 ఉంటుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసుకుంటున్నాను. సో 20 కార్నర్ రేడియస్ అనేది ఇక్కడ కార్నర్ రేడియస్ అనేది 20కి చేంజ్ అయ్యింది చూడండి. అండ్ ఫుల్ కార్నర్ రేడియస్ 4 కార్నర్స్ 20 రేడియస్లో చేంజ్ అయింది. నేను అట్లాగా మాన్యువల్గా చేయాలి అనుకుంటే నేను ఇక్కడ లేకుండా ఇక్కడ రెక్టాంగిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 4 డాట్స్ వస్తాయి అండ్ పైన 2 కింద 2, ఆ 2 డాట్స్ 4 డాట్స్ వస్తాయి కదా. సో ఒక డాట్ ప్రెస్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి. ఇట్లా డ్రాగ్ చేస్తే ఇట్లాగా అవుద్ది. కార్నర్ రేడియస్ అనేది మీకు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు, మాన్యువల్గా చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆటోమేటిక్గా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి 30 ఇవ్వాలంటే 30 ఇస్తే ఆటోమేటిక్ చేంజ్ అవుద్ది. లేదు నాకు మాన్యువల్గా కావాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు కార్నర్ రేడియస్. సో కార్నర్ రేడియస్ని ఇట్లా చేంజ్ చేసేటప్పుడు కూడా మనకి రెండు దగ్గర రిఫ్లెక్ట్ అవుద్ది. రేడియస్ అనేది ఎంత చేంజ్ అవుతుంది, ఎంత చేంజ్ అవుతున్నాం, ఎంత చేంజ్ చేస్తున్నాం అనేది ఇంకో రెండు దగ్గర రిఫ్లెక్ట్ అవుద్ది. వన్స్ ఇక్కడ హోవర్ చేసిన తర్వాత మౌస్ పాయింటర్ పైన రేడియస్ 11 అని ఉంది చూడండి. ఒక బాక్స్ అనేది బ్లూ కలర్లో పైన వైట్ కలర్ టెక్స్ట్తో హైలైట్ అయింది, రేడియస్ 11 అంటే మనం ఇక్కడ రేడియస్ అంటే కార్నర్ రేడియస్ 11 చేసాం. ఇంకా కొంచెం లోపలికి డ్రాగ్ చేస్తే రేడియస్ 19, సో రేడియస్ 21, రేడియస్ 24 అని ఉంది. సో ఒక్క దగ్గర ఒకసారి అక్కడ రిఫ్లెక్ట్ అయింది. అండ్ సెకండ్ టైం ఎక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది అంటే మనకి రైట్ సైడ్లో డిజైన్ ప్యానల్లో కింద అపియరెన్స్లో కార్నర్ రేడియస్లో మనకి ఇక్కడ 24 అనేది రిఫ్లెక్ట్ అవుద్ది. అంటే మన దగ్గర ఎన్ని దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది, సో 2 టైమ్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనం చేసుకునేటప్పుడు ప్రతిసారి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్
లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చూడలేం కాబట్టి సో మాన్యువల్గా చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ కార్నర్ రేడియస్తో ఓకే 38 40 అరౌండ్ 20 అండ్ 18 8 అనేది మనం ఇక్కడ అక్కడే చూసుకోవచ్చు. క్యాన్వాస్లోనే మనం రేడియస్ని డౌన్ చేసేటప్పుడు చూసుకోవచ్చు, అప్ చేసేటప్పుడు చూసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ బెనిఫిట్స్ అనేది ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఆటోమేట్ చేసేవాళ్ళు ఉంటారు, సో కొంతమంది మాన్యువల్గా చేసేవాళ్ళు ఉంటారు. సో నా ప్రిఫరెన్స్ వచ్చేసి ఆటోమేట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఎందుకంటే మాన్యువల్ అనేది చాలా టైం ల్యాగ్. ఆ టైం ల్యాగ్ లేకుండా సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉంది, సో నేను అరౌండ్ 20 ఇవ్వాలి అనుకుంటున్నాను, సో 20 కార్నర్ రేడియస్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా 20 ఇచ్చేస్తాను. ఆటోమేటిక్గా కార్నర్ రేడియస్ అనేది 20కి చేంజ్ అయిపోద్ది. అండ్ 20 కార్నర్ రేడియస్ 4 కార్నర్స్ చేంజ్ అవుంది. సో నాకు పైన కార్నర్స్ ఒకటే 20 కావాలి, కింద 0 కావాలి అని అనుకుంటే ఇక్కడ కార్నర్ రేడియస్ పక్కనే ఒక చిన్నది ఐకాన్ ఉంది, ఇండివిజువల్ కార్నర్ రేడియస్ అని. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇండివిజువల్ కార్నర్ రేడియస్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనం ఏం చేయాలి, పైన టాప్ ఉంది కదా, టాప్ లెఫ్ట్ అండ్ రైట్, బాటమ్ లెఫ్ట్ అండ్ రైట్. టాప్ లెఫ్ట్ అండ్ రైట్లో 20 ఉంది, సో కింద బాటమ్ లెఫ్ట్ అండ్ రైట్లో నాకు 0 కావాలి. ఇక్కడ బాటమ్ లెఫ్ట్ అండ్ రైట్లో 0 0 కావాలి, పైన 20 ఉండాలి అని అనుకుంటే ఇక్కడ ఇండివిజువల్ కార్నర్ రేడియస్ ఐకాన్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇంకొక చిన్న బాక్స్ అనేది ఓపెన్ అవుద్ది. ఆ బాక్స్లో మనకి పైన టాప్లో లెఫ్ట్ అండ్ రైట్ రేడియస్ అండ్ కింద బాటంలో లెఫ్ట్ అండ్ రైట్ రేడియస్ ఉంటుంది. అక్కడ 20ని 0 చేయండి. నేను లెఫ్ట్ సైడ్ 0 చేస్తున్నాను, చూసారా, లెఫ్ట్ సైడ్ 0 అనేది అయిపోయింది. అండ్ రైట్ సైడ్ నేను ఇంకోసారి 0 చేస్తున్నాను, ఇక్కడ 0 అయిపోయింది. అండ్ నేను ఇక్కడ మాన్యువల్గా చేశాను, నేను ఆటోమేట్ చేయట్లేదు. ఆటోమేట్ చేయాలి అనుకుంటే నేను కార్నర్ రేడియస్ అనేది ఇక్కడ దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ మళ్ళీ మాన్యువల్ కార్నర్ రేడియస్ చేంజ్ చేసి క్లోజ్ చేసేసి ఇక్కడ మిక్స్డ్ అని ఉంది కదా, ఇక్కడ కార్నర్ రేడియస్ అక్కడ క్లిక్ చేసి నేను 20 అని ఇస్తున్నాను. 20 ఇస్తే మనకి ఆటోమేటిక్గా ఫుల్ కార్నర్ రేడియస్ అనేది 20కి చేంజ్ అయిపోద్ది, టాప్ అండ్ బాటమ్. అట్లా లెఫ్ట్ అండ్ రైట్ చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మాన్యువల్గా చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కార్నర్ రేడియస్ పెట్టేసి మాన్యువల్ ఇండివిజువల్ కార్నర్ రేడియస్ పెట్టేసి మనకి ఇక్కడ మాన్యువల్గానే చేంజ్ చేసుకోవచ్చు. సో నేను లెఫ్ట్ బాటమ్ ఒకటి చేంజ్ చేశాను. అట్లా కాకుండా నేను రైట్ సైడ్ ఒకటి చేంజ్ చేయాలి అనుకుంటే టాప్ అండ్ బాటము ఇక్కడ పైన టాప్ లెఫ్ట్ అండ్ టాప్ రైట్ అని ఉంది. సో టాప్ రైట్లో నేను 0 ఇస్తున్నాను, కింద బాటమ్ రైట్లో 0 ఇస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇక్కడ చేంజ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ ఒకటే మనకి కార్నర్ రేడియస్ అనేది యాక్టివేట్లో ఉంది, రైట్ సైడ్ కార్నర్ రేడియస్ 0లో ఉంది. ఎందుకు, నేను ఇక్కడ చేంజ్ చేసేసాను కాబట్టి. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా చేంజ్ చేసేస్తున్నాను, 0 అండ్ 0 అండ్ 0 0 వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కార్నర్ రేడియస్ అనేది ఇక్కడ మనకి మిక్సర్ లేదు, 0 ఉంది చూసారా. ఎందుకంటే అట్లా ఉంది అంటే 4 సైడ్స్ అనేది 0 ఉంది కాబట్టి మనకి 0 ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇండివిజువల్ కార్నర్ రేడియస్ అనేది ఓపెన్ చేసి మనకి లెఫ్ట్ సైడ్ పైన టాప్ లెఫ్ట్ సైడ్లో నేను 20 ఇస్తున్నాను. సో 20 ఇస్తున్నాను అండ్ ఇండివిజువల్ కార్నర్ రేడియస్ అనేది క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన టాప్ లెఫ్ట్లో 20 ఒకటే ఉంది అండ్ మిగతా 3 సైడ్స్లో 0 ఉంది. సో 20 అనేది ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఏమవుద్ది, మనకి కార్నర్ రేడియస్ అనేది ఇక్కడ ఆటోమేట్ చేయాలంటే మిక్స్డ్ అని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం 20 ఒకటే ఇచ్చాం, 20 0 0 0 ఇక రెండు మిక్స్ అయింది కాబట్టి ఇక్కడ మిక్స్డ్ అని ఉంటుంది. సో ఆ మిక్స్డ్ని నేను 20 చేయాలనుకుంటే ఆ మిక్స్డ్ మీద ప్రెస్ చేసి 20 ఇచ్చి ఎంటర్ చేస్తే ఇక్కడ 20 అనేది కార్నర్ రేడియస్ చేంజ్ అయిపోద్ది. మొత్తం 4 సైడ్స్ కార్నర్ రేడియస్ అనేది 20 చేంజ్ అయిపోద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డబల్ క్లిక్ చేస్తున్నాను, దీన్ని డబల్ క్లిక్ చేసి నేను ఇక్కడ తీసుకొని వచ్చి షేప్స్ని మనకు కావాల్సిన యాంగిల్స్లో కూడా మార్చుకోవచ్చు. డబల్ క్లిక్ చేసి ఇక్కడ కార్నర్లో ఇట్లా పెట్టుకొని, సో నాకు ఇట్లా కావాలి అండ్ టాప్ రైట్ సైడ్లో ఇట్లా కావాలి, చూసారా. ఇట్లా ఉన్న రెక్టాంగిల్ నేను ఇట్లా చేంజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ పాలిగాన్ ఉంది, సో పాలిగాన్ నుంచి ఇక్కడ క్లిక్ చేసుకుంటే పైన పట్టుకొని డ్రాగ్ చేయండి, ఇట్లా డ్రాగ్ చేయండి. సెంటర్ కావాలంటే సెంటరు, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, మీకు అట్లా వీలైతే ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. సో పాలిగాన్ని నేను ఇట్లా చేంజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ పైన ఇంకో సర్కిల్ ఉంది, సో సర్కిల్ని డబల్ క్లిక్ చేసి నేను సర్కిల్ని ఇట్లా చేంజ్ చేసుకుంటున్నాను. సో ఫోల్డబుల్,
కింద ఫోల్డబుల్, పైన ఫోల్డబుల్, అండ్ లెఫ్ట్ సైడ్లో అట్లాగే ఉండాలి. సో రైట్ సైడ్లో కొంచెం కింద దించుతున్నాను. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ లైన్ స్ట్రిప్ని ఇట్లా పట్టుకుంటే ఇట్లాగా యాంగిల్స్ కూడా చేంజ్ అవుద్ది. ఎట్లా కావాలంటే ఇట్లా చేంజ్ అవుద్ది. సో సర్కిల్ని నేను ఈ టైప్ ఆఫ్ షేప్ అనేది చేంజ్ చేసుకున్నాను. మీరు ఏ టైప్ ఆఫ్ షేప్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ షేప్ని చేంజ్ చేసుకోవచ్చు. రెక్టాంగిల్ని ఇలా చేశాను, అండ్ ఇక్కడ పాలిగాన్ ఇలా చేశాను, సర్కిల్ని ఈ షేప్ కన్వర్ట్ చేశాను. నేను ఇంకొక షేప్ కూడా కన్వర్ట్ చేసుకుంటాను. సర్కిల్ని ఇట్లా క్లిక్ చేసి దీంతో కొంచెం ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేయండి. ఇట్లా డ్రాగ్ చేసినప్పుడు ఇట్లాగ వస్తుంది. అండ్ డౌన్ చేసుకుంటున్నాను, ఇక్కడ కొంచెం ఇక్కడ డౌన్ చేసుకుంటున్నాను, ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను. సర్కిల్ని ఈ టైప్ ఆఫ్ షేప్ని చేంజ్ చేసుకున్నాను. మన ఇండివిజువల్ షేప్ని చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే రెక్టాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు, పాలిగాన్ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇంకొక షేప్ తీసుకుంటున్నాను, ఇక్కడ స్టార్ తీసుకుంటున్నాను. సో స్టార్ తీసుకొని షిఫ్ట్ పట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో స్టార్ తీసుకొని దీన్ని ఫ్రేమ్లోకి తెచ్చుకుంటున్నాను. సో ఫ్రేమ్లోకి తెచ్చుకున్న తర్వాత దీన్ని సెంటర్ చేసుకొని, సో దీన్ని కూడా నేను కొంచెం షేప్ అనేది నాకు కావాల్సిన పద్ధతిలో నేను చేంజ్ చేసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాగా ఈ కార్నర్ అనేది ఇట్లా పెట్టుకొని, సో ఈ కార్నర్ ఇట్లాగా అండ్ ఈ కార్నర్ ఇట్లాగా, అండ్ దీన్ని కొంచెం పైకి పెట్టుకుంటే, దీన్ని కొంచెం ఇట్లా పెట్టుకుంటే, సో స్టార్ని నేను ఇలా కన్వర్ట్ చేసుకున్నాను ఈ షేప్ని. అట్లాగా షేప్స్ని మీరు అలా కావాలంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ షేప్స్ ఎక్కడ ఉంటాయంటే కింద బాటంలో ఒక స్ట్రిప్ ఉంది. సో ఆ స్ట్రిప్లో కింద ఇక్కడ మౌస్ ఓవర్ చేస్తే ఇక్కడ స్టార్ అని ఉంది కదా, సో పక్కనే షేప్ టూల్ అని ఉంటుంది. సో షేప్ టూల్ అనేది కింద యారో క్లిక్ చేసుకొని ఇది మొత్తం షేప్స్ అన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెక్టాంగిల్లో ఏదో ఒక ఇమేజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను అనుకోండి. ఇక్కడ ఫిల్ కలర్ ఉంది కదా, సో ఫిల్ కలర్ క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇమేజ్ క్లిక్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ క్లిక్ చేసి నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసారా, ఇమేజ్ అనేది ప్లేస్ అయిపోయింది ఈ రెక్టాంగిల్ ప్లేస్లో. అట్లాగా ఇమేజ్ లోపల రెక్టాంగిల్ లోపల ఇమేజ్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఇమేజ్ కదా ఇది. సో నేను ఇమేజ్ ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో ఇమేజ్ ప్లేస్ చేయాలనుకుంటే ఇట్లా ఇమేజ్ ప్లేస్ అయ్యింది. ఇమేజ్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే ఇక్కడ ఏది కావాలంటే అది ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్కిల్ లోపల ఇమేజెస్ కావాలన్నా ప్లేస్ చేసుకోవచ్చు, కలర్ కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. లేదు ఏమైనా ప్లేస్ చేయాలన్నా కూడా ఇక్కడ ఇమేజ్ లోపల వీడియో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. వీడియో ప్లే అవుద్ది అండ్ ఇమేజెస్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ రెక్టాంగిల్స్, షేప్స్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేసుకొని ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు వచ్చేసి మనకి షేప్స్ అనేది ఎలా తీసుకోవాలి, మన షేప్ తీసుకున్న తర్వాత ఫ్రేమ్లోకి ఎలా డ్రాగ్ చేసుకోవాలి, డ్రాగ్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ షేప్స్ని ఎలా కన్వర్ట్ చేసుకొని మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ షేప్స్కి కలర్ ఎలా ఇవ్వాలి, అండ్ ఎలా ఏ టైప్ ఆఫ్ షేప్స్ని బాగుంటాయి, ఏ టైప్ ఆఫ్ షేప్స్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, దాని విడ్త్ అండ్ హైట్ ఎలా ఉంది, అండ్ విడ్త్ అండ్ హైట్తో మనం ఎలా చేంజ్ చేసుకోవచ్చు, ఎలా కలరింగ్ ఇచ్చుకోవచ్చు అని చూసాం కదా. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక ఫ్రేమ్ తీసుకొని ఆ ఫ్రేమ్ని మనం డిజైన్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఫ్రేమ్ డిజైన్ యొక్క ఎలా ఉంటుంది, సో ఫ్రేమ్ డిజైన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో అలైన్మెంట్ ఎలా ఉంటుంది అనేది వచ్చే క్లాస్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్ బాయ్. Come and fly away with me. Come and fly away.